గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మిర్చి కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ వాళ్ళని చూస్తుంటే భయం అవుతుందండి. నేను తర్వాత మాట్లాడదు. లేదు ఇన్ ద మిడిల్. యా, అందరికీ నమస్కారం అండి. నా పేరు మిర్చి కిరణ్. నేను ఈ సినిమాలో చిన్న రోల్ చేశాను. బట్ ఈ సినిమా గురించి చాలా మాట్లాడదామని ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే ఓకే ఓకే మంచి ఊపులో ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు యాక్చువల్లీ 1 డే 2 డే వర్క్ ఉన్నిందండి. మీరు నమ్మరు, 2 వారాల పాటు వాళ్ళతో పాటు ఉండిపోయి రూమ్ ఏమంటే ప్రొడ్యూసర్ తిడతారని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ల రూముల్లో వెళ్ళి దాక్కొని అలా ఏదో గడిపేశాను. కానీ బికాజ్ టు సీ ద ప్యాషన్ ఆఫ్ దీస్ గైస్ దట్ హ్యావ్ పుట్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే అందరు చెప్తారు, కానీ ఈ కథ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు, డైరెక్టర్ని కలిసినప్పుడు ఆయన చెప్పిన తర్వాత 5 నిమిషాలు బయటికి వెళ్ళి ఏదో పని చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత నుంచి నాకు అది మైండ్లో రన్ అవుతుందండి. ఆ తర్వాత ఆయన అడిగిన క్వశ్చన్లు, అంటే ఆ కథ ద్వారా అడిగిన క్వశ్చన్లు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే చాలా విషయాలు తెలిసాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్స్ మైండ్లో రైజ్ అవుతాయి సినిమా అయిపోయిన తర్వాత. అండ్ ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నవదీప్ భయ్య 2.0 మీకు ఆల్రెడీ ఎలా ఉందో కనిపిస్తుంది కదా. ఐ గ్యారంటీ దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ వెరీ వెరీ గుడ్ అండ్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. అండ్ విశ్వక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంటర్వెల్ సీన్ నాకు తెలిసి నేను చెప్పనా? వద్దు, కొట్టేస్తారు. బట్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారి గురించి సక్సెస్ మీట్లో కొంచెం ప్రిపేర్ అయ్యి బాగా మాట్లాడతాను, ఎందుకంటే అది చాలా చెప్పాలి. యా, పెడతా. పండగ పూట కేక్ పెట్టరు, ఉగాది పచ్చడి పెడతారు. బయట రెడీ చేయించాం, అందరు వచ్చేసేయండి. And I wish all the team, everybody that worked for it, all the direction department, everybody, all the very best. Success meet lo kaludam. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.